మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు, మైసమ్మ తల్లికి దండాలు, తల్లికి దండాలు. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను మా ఫ్రెండ్స్ అంతా డ్యూటీలో మా ఆఫీస్లో వర్క్ చేసే కొలీగ్స్ అందరం కలిసి మైస్గండి ట్రిప్ పోతున్నాం. మైస్గండి దగ్గర మైసమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ విజిట్ చేయడానికి పోతున్నా. ఇది మనకు శ్రీశైలం హైవేలా కడతాల్ టోల్ గేట్ దగ్గరలో మనకు రైట్ సైడ్ లో వస్తుంటది. టెంపుల్ వాతావరణం, ఆ వెదర్ అదంతా భలే ఉంటది. అందుకే మా డ్యూటీలో కొలీగ్స్ అందరు కలిసి పోదాం ఒకసారి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా, పోయి చూసేద్దాం అంటే అలా మేము అందరం ట్రిప్ ప్లాన్ చేసినాం. మాకు అందరికి సండే రోజే వీక్ ఆఫ్ డ్యూటీలు అందరికి, అందుకే ఈ రోజు సండే కాబట్టి ఈ రోజు ప్లాన్ చేసినాం. పదండి మేము ఎలా ఎంజాయ్ చేసాం, మేమేమి కథలు పడ్డాం, ఓడేవాడు ఎంత తాగిండు, అవన్నీ మీకు చూపిస్తాయి. ఇప్పుడు వీడియో మొత్తం పూర్తి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసి, వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, డూ సబ్స్క్రైబ్, పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. కాబట్టి మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తూ ఇలానే చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదండి మేము మైస్గండి ట్రిప్ ఎలా ప్లాన్ చేసాం, ఎలా ఏం చేసాం చూసే. సెల్ఫీ దిగుతున్నాడు. రావట్లేదు అంత క్లారిటీగా. ఏంటే మా పెద్ద మంచి పెట్టు, అది మనదే నారా, ఏం అంత దూరం అయింది అప్పుడే. లింగ ఏడికి వచ్చినారా? హాయ్ చెప్పు. గుడి వాతావరణం అయితే చాలా ప్లెజెంట్ గా బాగుంది. ఇతనే వెంకన్న, కొంచెం ఇప్పుడే ఫారెన్ నుంచి వచ్చినట్టు ఉంటాను. కొబ్బరికాయలు ఒకవేళ బయట మర్చిపోతే గుడి దగ్గరలో కూడా ఉంటాయి. చూపించాం, ఇదే గుడి, అమ్మవారి గుడి, చాలా ప్రాచీనమైంది. ఈ కోరుకున్న తీర్చే అమ్మవారు. ఇప్పుడు నెక్స్ట్ మనం గుడి దగ్గర నుంచి కొబ్బరికాయలు కొనుక్కోవడానికి వెళ్తున్నాం. కొబ్బరికాయ కూడా లోపల కొట్టే అవైలబుల్ అయితే లేదు. అమ్మవారికి ఎదురుగానే ఒక విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం దగ్గరే కొబ్బరికాయని కూడా మనం ఇక్కడే కొట్టి లోపలికి వెళ్ళాలి. అది కూడా మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. అమ్మవారి పక్కనే కొబ్బరికాయ కూడా వాళ్ళే కొట్టి మనకి ఇస్తారు. అయితే మనం కొబ్బరికాయలు కొట్టడానికి అయితే ఉచితమని రాసింది, కానీ ఇక్కడ ఎంతో కొంత డిమాండ్ చేస్తున్నారు. వీళ్ళని మీరు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. చూసుకుంటే గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సండే వచ్చాం కానీ మేమంతా పబ్లిక్ ని ఎక్స్పెక్ట్ చేసాం. గుడి ఓపెనింగ్ ఇలా ఎంటర్ అయ్యి మనకి పెద్ద పెద్ద గుడిలో ఉన్నట్లుగానే లైన్స్ ఉన్నాయి. మీరు చూసుకుంటే లోపల గుడి ప్రాంగణం అంతా ఇలా ఉంది. ఫోటోలు తీరాం నేనేనా వీడియోలో కనిపించేది? ఓహో, ఇప్పుడే దర్శనం అయిపోయింది.
ఆ, మేకపోతును కూడా ఎందాడే మొత్తం అమ్మవారికి ఇచ్చేయడం జరిగింది. ఎగ్జిట్ ఇది బయటకు వచ్చే దారి అయితే ఇలా ఉంటుంది. మీరు జాగ్రత్తగా చూసి నడవకపోతే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటే. ప్రజెంట్ వర్షం పడింది కాబట్టి 2-3 రోజులు మట్టి కొంచెం మాకు బెరగంటున్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా గమనించవచ్చు. 4 రోజుల తర్వాత మేము ఎండను చూస్తున్నాం. చాలా ఆనందంగా ఉంది. మైసిగండి ప్లాన్ అయితే మేము వారం రోజుల మట్టి ప్లాన్ చేసుకున్నాం. అప్పటి నుంచి వర్షాలే పడుతున్నాయి. ఈ రోజు మార్నింగే కొంచెం అమ్మవారి దయ వల్ల అంతా ప్రశాంతంగా బాగుంది. ఎండ కొట్టింది. మీకు లాస్ట్ లో ట్విస్ట్ ఒకటి చెప్తాము. మేము మైసిగండి రావడానికి కారణం ఏంటో మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ చూపిస్తాం. సాయి కిరణ్ అని. ఏమన్నా మీరు గెస్ట్ చేస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడే దర్శనం అంతా మన అయిపోయింది. కాకపోతే మాతో పాటు మేము గ్యాంగ్ తో వచ్చాం కాబట్టి మేటపోతుని ఇచ్చిన తర్వాత దాన్ని డ్రెస్సింగ్ చేయడానికి ఒక ఇద్దరు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ మేము అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా వచ్చి ఇప్పుడు దర్శనం చేసుకుంటారు. మీకు చెప్పాం కదా ఒక స్పెషల్ పర్సన్ ని మీకు పరిచయం చేస్తా అని. అతనే ఇతను. మేము మైసిగండికి రావటానికి కూడా చూసారా ఎంత కోపంగా ఉన్నారు. మేము అమ్మవారి దగ్గర రావడానికి కారణం కూడా ఇతనే. సాయి ఒకసారి వీడియో చూడు సాయి. సాయి చాలా బిజీగా ఉన్నాడు. ఇడియాతో అంటే నాకు తెలియదు. ఇతను ఏదో చెప్తున్నాడు. ఇతను రా అంట. ఇతను ఆఖరికి ఆగలేడు. మనకు వారంలో 7 రోజులు చికెనే తింటాడు. ఇవాళ మటన్ తింటున్నాడు. అది స్పెషల్ ఈ రోజు. ఇప్పుడు దర్శనం అయిపోయింది కదా. మేము ఇప్పుడు రూమ్ తీసుకున్నాం. ఎందుకంటే ఈ వారం రోజులు కూడా వర్షాలు పడి మాకు బాగా. యాక్చువల్ గా అయితే నార్మల్ గా వర్షాలు లేనప్పుడు వస్తే మనం చెట్ల కింద కూర్చొని అలా పిక్నిక్ వెళ్ళినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వాన వల్ల మేము రూమ్ తీసుకున్నాం. ప్రెసెంట్ ఇప్పుడు మేము రూమ్కి వెళ్తున్నాం. నెక్స్ట్ మా రూమ్ ఎలా ఉందో ఏంటో మీరు ఇప్పుడు చూడొచ్చు. నెక్స్ట్ అక్కడ మీట్ అవుదాం. మనం రెంట్కి తీసుకున్న రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఎంట్రన్స్ ఇలా ఉంది. ఇప్పుడు మనం 5th ఫ్లోర్ తీసుకున్నాం. ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. సార్ మీరే చూడొచ్చు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు రాను రాను డెవలప్ అవుతుంది కాబట్టి ఇంకా జనాలు ఈసారి కూడా గట్టిగా వస్తారు తర్వాత నుంచి. ఆల్రెడీ మన వాళ్ళంతా పైన ఉన్నారు. ఒకసారి చూద్దాం పదండి. మేమంటే ఇప్పుడు దాకా వంటల దగ్గర ఉన్నాం. వెళ్ళేవాటికి అందరూ చిల్లవుతారు. మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ పర్సన్ చూపిస్తారు. టిఫిన్ తినే అతని పేరు సాయి. ఇతనే సాయి. మనం ఇక్కడికి రావడానికి కారణం కూడా సాయినే. ఇక్కడ నుంచి వ్యూ చూడండి చాలా బాగుంది. ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. మీరు కరెక్ట్ గా చూస్తే అదిగోండి గుడి పక్కనే మనకి హైవే కూడా కనపడుతుంది. పెద్ద దూరం ఏం కాదు. రోడ్డు పక్కనే గుడి కూడా. చూడండి చాలా వాతావరణం చాలా ప్లెజెంట్ గా చాలా బాగుంది. ఎటు చూసినా పచ్చగా ప్రకృతి. డిస్కషన్ చేస్తున్నారని అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఆలోచించినట్టుగా మందు ఏం తీసుకురావాలి, బీర్లు ఏం తీసుకురావాలని. ఇప్పుడు మీరు లోపలికి వెళ్తే కనుక మనం తీసుకున్న రూమ్ ఎలా ఉందో చూడొచ్చు. చెప్పు. ఇంకన్నీ చూస్తే వాతావరణం కూడా పైన ఒకసారి చూడండి. ఇందాక దాకా మనకి ఎండ ఉంది. ఇప్పుడు మళ్ళీ వాతావరణం మారిపోయింది. మీరు చూస్తే కనుక ఇప్పుడు మన వాళ్ళు పెద్ద డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. మీరు ఏదో పెద్ద ఇదేదో డిస్కషన్ చేస్తాను అనుకుంటున్నారు కానీ ఎవరైనా బీర్లు తాగాలి, ఎవరంత మంది తాగాలి ఏంటని చెప్పేసి ఆలోచిస్తున్నారు. సాయి చూసారా? మీకు ఫస్ట్ లో చెప్పాం కదా ట్విస్ట్ అని. సాయి పెళ్లి సెట్ అయితే మేము అందరం ఇక్కడికి వద్దాం అనుకున్నాం. సో త్వరలోనే అతనికి పెళ్లి సెట్ అవ్వాలని చెప్పి మీరు కూడా కోరుకోండి. మొత్తం అంతా కాలో దిగారు చూడండి. ఇప్పుడు అందరూ వెళ్ళి డ్రైవర్ చేంజ్ అయ్యాడు. ఇప్పుడు హెవీ రైడర్ మీకు ఎదురుగా బిల్డింగ్ కనబడుతుందండి. బిల్డింగ్ నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు అన్న స్టాప్ లోకి వెళ్ళిపోతారు. ఒకసారి చూడండి.
అందరూ వరద బాధితులు కానీ పులిహోర పొట్లాల కోసం వెయిట్ చేస్తారు. లోపల మంది ఉంది, ఇంకా ఇద్దరు మిస్ అయ్యారు. వాళ్ళిద్దరి కోసం మేమంతా వెయిట్ చేస్తున్నాం. మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టి తాగితే ఫీల్ అవుతారని. దావత్ అన్నప్పుడు దావత్ అందరు కలిసి తాగాలి. అందుకే వీడు అలా లవర్ లేడు అని ఫీల్ అవుతాడు పాపం. అప్పటి నుంచే దిగుతున్నాడు. వాళ్ళిద్దరి కోసం మేము వెయిటింగ్. వాళ్ళు రాగానే ఇంకా దావత్ స్టార్ట్ చేసుడే. 2 రెడ్ బుల్సా ఈస్ కంప్లీటెడ్. మేము అప్పటి నుంచి వెయిట్ చేసింది వీళ్ళ కోసమే. దేవేందర్ ఈడు ఆడి దెంగేసారు. గంట పోయారు, అప్పుడే వచ్చాడు. ఇప్పుడు వచ్చారు. ఇంకా మొత్తానికి మేము పార్టీ స్టార్ట్ చేసినాం. దేవేందర్ పని చేయడానికి రాదు కానీ మందు కలిపేతాడు మాత్రం అక్కడ సైంటిస్ట్ లెక్కనే బిహేవ్ చేస్తాడు. అంత మాట సాయి కిరణ్ ఇట్లాంటి పెడితే నీకు పిల్లనే వాడిగాడు.